సుబ్బులు, నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. వెళ్తానమ్మా, మీతో కూర్చెప్పోదామని. ఏమిటి? అదేనమ్మా, మన అయ్యగారి ఆఫీస్ లో పనిచేయట్లేదు గోపి అని. ఈ మధ్యనే పెళ్ళయిందటగా ఆయనకి. భార్యని సరిగ్గా చూడడం లేదట, విడాకుల వరకు వచ్చిందంట. అయ్యయ్యో. గోపి, గోపి, సార్, మీ కొత్త సంసారం ఎలా ఉంది? గుడ్ సార్, వెరీ గుడ్. వెరీ గుడ్. రేపు మధ్యాహ్నం నువ్వు మీ ఆవిడ మా ఇంటికి లంచ్కి రావాలి. ఎందుకు సార్ ఇంకోసారి? నో, ఇంకోసారి మరోసారి కాదు. రేపు మధ్యాహ్నం నువ్వు మీ ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఓకే? ఓకే. లంచ్కి పిలిచింది మా ప్రొపరేటర్, అంటే మనకు భోజనం పెట్టే ఆయన. అందుకని చక్కగా డీసెంట్ గా డ్రెస్ చేసుకో, అర్థమైందా? వెళ్ళు. ఇదిగో, వారికి మన గొడవల గురించి తెలియదు, తెలియకూడదు కూడా. వారి ముందు నువ్వు నేను ఎంతో అన్యోన్యంగా ఉండాలి. చాలా అన్యోన్యంగా ఉండాలండి. ఉండటం కాదు, ఉన్నట్టు నటించాలి. అలాగేనండి. నటించడం గురించి నీకు నేను చెప్పాలా? మీ కుటుంబమే పెద్ద డ్రామా కంపెనీ. చెప్పిందంతా విన్నట్టుగానే నటించి మీ నాన్నను మోసం చేయలా? ఆయన కుదిరేగా నువ్వు వెళ్ళెక్కడా? ఇదిగోండి. ఏమండి, మనం స్కూటర్ మీదేగా వెళ్తున్నాం. ఆహా, ఆ సరదా కూడా ఉందా నీకు? వెనకాల కూర్చుని జాలీగా నన్ను నడుము పట్టుకుందామనా? అదేం కుదరదు. టాక్సీలో పెడుతున్నావు, నేను ముందు కూర్చుంటాను, నువ్వు వెనకాల కూర్చుంటావు. ఏమండి, వెనకాలంటే డిక్కీలోనండి? ఏమండి, టాక్సీ దొరక్కపోతే మన స్కూటర్ మీద వెళదామండి. టాక్సీ దొరకకపోతే 2 ఆటోల్లో వెళ్తున్నాం. రెండా? అవును, ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా కానీ. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో, ప్రొపరేటర్ గారి ఇంట్లో మాత్రమే నువ్వు నాతో మాట్లాడాలి, టాక్సీలో మాట్లాడకూడదు, అర్థమైందా? ఏమండి, దారిలో మల్లెపూలు కొనుక్కోవాలంటే అది మిమ్మల్ని అడగాల, టాక్సీ డ్రైవర్ని అడగాల? ముచ్చటగా ఉన్నారమ్మా. వీడు వచ్చాడంటే వెదవమండే ఎదురొచ్చినట్టు. ఏం బాగారు, ఎక్కడికి వెళ్తున్నారు? గోదాట్లోకి. నువ్వు కూడా వస్తావా? ఓహో, బోటు షికారుకా? పార్టీకి వెళ్తున్నాం అన్నయ్య. ఇవిగోనమ్మా పూలు. ఆయన కొనిస్తారన్నయ్య. ఏమ్మా, నేస్తే తీసుకోకూడదా? వద్దన్నయ్య, ఇవి తీసుకుంటే ఆయన కొనివ్వరు. ఎంతైనా ఆయన కొనిస్తేనేగా నాకు తృప్తి. ఓహో, అవునమ్మా, అవును. ఇదిగో చూడమ్మా, బావగారు ఆయన చెప్పినట్టే నడుచుకోవాలి. రాయి అయినా రుబ్బు రోలైనా మొగుడు మొగుడే. బాయ్, పవర్ ముసుకో. పెద్ద రక్త సంబంధం సినిమాలో ఎన్టీ రామారావు సాహిత్యంలాగా అన్నా చెల్లెలు దాకా తెగ వరకు వస్తారు. అదే నమస్కారం బాబు గారు. బాబు గారు, తోటమాలి ఈడు చెప్పడం ఏంటని అనుకోకపోతే నేను మాట చెప్తాను బాబు. చెప్పు. మా లక్ష్యం అంటే అమ్మగారితో గొడవ పట్టడం అంత మంచిది కాదు బాబు. సంసారం అన్న తర్వాత 190 ఉంటాయి బాబు. అందుకని ఒక ఇంట్లో ఉంటూ ఏరే పొయ్యిలెట్టుకుని వండు తింటాం అంత మంచిది కాదు బాబు. అదంతా సన్నాసులు చేసే పని బాబు. నువ్వు నోరు మూసుకుని బంద్ చేసుకో. అటాయి బాబు, అటాయి బాబు. అలా ఏమిటో లక్ష్మణరావు, 2 కాళ్ళ మీద తపస్సు చేస్తున్నావు, మనసు పెళ్లి మీద పోయిందా? కాదు సార్, ఇవాళ మా చెల్లాయి బావగారు చెట్టా పట్టాలు వేసుకుని ఎంతక్క పార్టీకి వెళ్ళారు సార్. అది చూసాక నాకు ఈ లోకమే స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది సార్. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పేసి వస్తాను. ఊరికి నేను చెప్పాను కాదు, నువ్వు వెంటనే వాళ్ళని టాక్సీ మీద తీసుకొచ్చాయి. ఈ లోపుగా నేను దుర్గనే ఆంజల్ని కొట్టుకొచ్చేస్తాను. వాడు గుబ్బల తంటగా తిరిగి వచ్చేసి మనందరం భాజా భజంత్రులతో సహా ఆనందంగా తిరిగించాలి. నేను ఎంత కష్టపడింది దాని చూడడానికే కదా. వస్తాను. ఏం రాజు, ఇవాళ కాన్వెంట్ లేదా? నేనచ్చి పొద్దునే టిఫిన్ చేసావా? మీరు నాతో మాట్లాడరా? ఆంటీ నువ్వు కాయ పండ. ఏమయ్యా లక్ష్మణరావు, వాళ్ళు ఇంకా రానేలేదు. నిన్ను నమ్ముకుని అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. అసలు వాళ్ళు జాలీగా పార్టీకి వెళ్ళారా, మూడిగా కోర్టుకి వెళ్ళారా?
జాలీగా పార్టీకే వెళ్ళారు సార్. ఈ 2 కళ్ళతో చూశాను. గొప్పగా పిలిచారు పార్టీ. అందరితో హాలు చెప్పేవాళ్ళే. ఇటు చూడు బాబు. ఏమిటా నీ గోళ? అందరూ చెప్పింది నువ్వు ఇంకోసారి చెబుతావు. ఇల్లాలి ఇంటి రేపు ఆ పెళ్ళాంతో పేజీలు పడకూడదు, అన్యోన్యంగా ఉండాలి అని చెబుతావు. అంతే కదా? అంతే బాబు. వెళ్ళు నువ్వు. థ్యాంక్స్ సార్, సెలవు తీసుకుంటాం. చూడు గోపి, పెళ్ళైపోయిన తర్వాత అవి లేవు ఇవి లేవని ఆలోచించుకుంటూ అనర్థాలు తెచ్చుకోవటం వివేకం. అనుభవంతో చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. డ్రైవర్, చిన్నగా ఎయిర్పోర్ట్ పోయినా. ఏమిటి గోపి, ఏమైంది? ఏం జరిగిందో దాన్ని అడగండి. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. అది ఒక క్షణం కూడా ఇంట ఉంటాను వీలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? లేదు బాబాయ్, కోవిల్లో నాకు తెలిసిన ముసలావిడ కనిపిస్తే ఆవిడతో నాకు అదంతా చెప్పుకున్నాను. ఎలా తెలిసిందో గాని వాళ్ళ ఆఫీసర్ గారింట్లో అందరికీ తెలిసిపోయింది. బాబాయ్, నేనంటే ఆయనకి పొత్తిగా ఇష్టం లేదు. నన్ను చూస్తే చాలు మండిపడిపోతున్నారు. కొన్నాళ్ళ పాటు నేను ఆయనకు దూరంగా ఉండటమే మంచిది. ఆడవాళ్ళండి నా మొహం చూస్తారే, అదే అయి ఉంటుంది, అడగండి. పిల్లి ఎలకలా కొట్లాడుకుంటున్నారు. ఇదేలా? అవునవును, ఇదెలా? ఓరి చవట దద్దమ్మా, 3 నిద్రలు చేశారుగా. అయ్యా, మేము ఉండాలా వెళ్ళాలా? వాయిద్యాలు అక్కడ పెట్టి ముందు టిఫిన్ చేశారండి. దుర్గా, దుర్గా, నువ్వు సనాయి తీసుకో. నేను మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకో. ఆంజనేయులు, ఏ సార్? నువ్వు డోల్ తీసుకో. మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకో. అలాగే సార్, అలాగే సార్. మాణిక్యాలరావు, నాకు చెప్పండి సార్, నేను చెప్పాను. మాణిక్యాలరావు గారిని తాళాలు తీసుకోమను. మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకోమను. ఆంజనేయులు, ఏ సార్? బుజ్జి నాన్న రారా, గోపాలకృష్ణ రారా, ఇది పల్లవి. బుజ్జి నాన్న రారా గోపా. సార్, శరణం సార్. మాట్లాడదు, మధ్య మధ్యలోనే రందిస్తుంటాను. అలాగే సార్, అలాగే సార్.